మనం ఇప్పటి వరకు కేవలం బెర్ముడా ట్రయాంగిల్ గురించి మాత్రమే విన్నాం. అక్కడ ఓడలు, విమానాలు ఏమైపోతాయని భయపడ్డాం. కానీ ఈ భూమి మీద అంతకంటే 100 రెట్లు ప్రమాదకరమైన డెవిల్స్ తన సొంత ఇల్లుని పీల్చుకునే ఒక సముద్ర ప్రాంతం ఉంది. ఇక్కడికి వెళ్లిన వేల మంది మనుషులు, వందల సైనిక ఓడలు అసలు ఏమైపోయాయో, ఎక్కడికి వెళ్లిపోయాయో ఇప్పటికీ సైన్స్ కూడా చిక్కని ఒక పెద్ద రహస్యం. ఆ భయంకరమైన చోటు ఎక్కడ ఉందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి, అప్పుడే మనకి అర్థమవుతుంది. ఇక వీడియోలోకి వెళ్దాం. దీని పేరు ది డెవిల్ సీ లేదా డ్రాగన్ ట్రయాంగిల్ అని పిలుస్తారు. ఇది జపాన్ తీరానికి దగ్గరలో పసిఫిక్ మహాసముద్రంలో ఉంది. జపనీస్ భాషలో దీన్ని మానో ఉమి అంటారు. అంటే దయ్యాల సముద్రం అని అర్థం వస్తుంది. ఈ ప్రాంతంలో ఎటువంటి మొబైల్ సిగ్నల్స్ పనిచేయవు. ఇక్కడ దిక్చూచి పిచ్చిదానిలా తిరుగుతుంది. అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న సముద్రంలో సడన్ గా ఆకాశం అంత అలలు వస్తాయి. ఇంత అసాధారణమైన వాతావరణం ఇక్కడ ఉంది. ఇక ఈ కథ ఈనాటిది కాదు. వేల సంవత్సరాల క్రితం చైనా పురాణాల ప్రకారం ఈ సముద్రం అడుగున ఒక భారీ డ్రాగన్ నివసిస్తూ ఉంటుందని అప్పుడు చైనీయులు నమ్మేవారు. ఇది ఆకలి వేసినప్పుడు పైకి వచ్చి వెళ్తున్న ఓడలను సముద్రం లోపలికి లాగేసుకుంటుందని అక్కడ ప్రజలు నమ్ముతారు. సరే, ఇదంతా అబద్ధం అనుకున్నాం. మరి సైన్స్ కి దొరికిన ఆధారాలు ఏం చెప్తున్నాయి? ద రియల్ ఇన్స్టెన్సెస్. 1950ల కాలంలో ఈ డెవిల్ సీలో వరుసగా 5 జపాన్ సైనిక నౌకలు, అందులో ఉన్న 100 మంది సైనికులతో సహా మాయమైపోయింది. కనీసం ఒక ముక్క అంటే ఒక ముక్క కూడా దొరకలేదు. దీంతో జపాన్ ప్రభుత్వం షాక్ అయ్యి అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి జపాన్ ప్రభుత్వం కయోమారు నెంబర్ 5 అనే అత్యాధునిక రీసెర్చ్ ఓడను తయారు చేసింది. అలాగే 31 మంది సైంటిస్ట్ బృందాన్ని అక్కడ పంపించింది. కానీ ఘోరం ఏంటంటే ఆ రీసెర్చ్ ఓడ కూడా సముద్రంలోకి వెళ్లిన కొద్దిసేపటికి రేడార్ నుండి మాయమైపోయింది. ఆ 31 మంది సైంటిస్టులు ఏమయ్యారో నేటికి ఎవరికి తెలియదు. ఆ తర్వాత జపాన్ ప్రభుత్వం ఆ ప్రాంతాన్ని అత్యంత ప్రమాదకరమైన జోన్ గా ప్రకటించింది. అటువైపు ఎవరు వెళ్లకుండా బ్యాన్ చేసింది. సైన్స్ బిహైండ్ ది మిస్టరీ. అసలు సైంటిస్టులు దీనికి ఏం చెప్తున్నారు? రీసెర్చ్ ప్రకారం ఈ డెవిల్ సీ అడిగిన 100లాది యాక్టివ్ అగ్ని పర్వతాలు ఉన్నాయని చెప్తున్నారు. ఇవి సడన్ గా బద్దలైనప్పుడు సముద్రం లోపల భారీ భూకంపాలు వచ్చి ఓడలను ముంచేస్తాయి. అంతేకాదు, ఇక్కడ సముద్ర గర్భం నుండి మిథేన్ హైడ్రేట్ అనే గ్యాస్ విడుదలవుతుంది. ఈ గ్యాస్ వల్ల నీటి సాంద్రత తగ్గి ఎంత పెద్ద ఓడలైనా సరే క్షణాల్లో మునిగిపోతాయి. కంక్లూజన్: సైన్స్ రీజన్ చెప్తున్నా. ఇప్పటికీ అక్కడికి వెళ్ళిన కొన్ని విమానాలు ఎందుకు మాయమవుతున్నాయి? పక్కా ఆధారాలు లేవు. మరి మీ అభిప్రాయం ప్రకారం ఈ అగ్ని పర్వతాల ప్రభావం లేక నిజంగానే అక్కడ ఏదైనా వింత శక్తి ఉందా? కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.